శిల్పా మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క ఫైల్ కూడా మూవ్ చేయించలేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయించలేదు. సార్ రోడ్లు వెడల్పు ఒకటి మాకు నంద్యాలకు డిక్లేర్ చేయండి సార్. నంద్యాల ఒక్కటి సార్ దయచేసి అప్పుడు సైన్ చేస్తామంటే మాకు వెరీ హ్యాపీ సార్. ఓన్లీ రోడ్డు వెడల్పు ఒకటే ఒకటి, ఏమీ అవసరం ఒకటే ఒకటి సార్. రోడ్డు వెడల్పు రోడ్డు వెడల్పు సార్. కాదు మా డబ్బులు ఇవ్వాలా, నువ్వు పెట్టాలి, నేను పెట్టాలి, డబ్బులు ఉండే. శిల్పా మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క ఫైల్ కూడా మూవ్ చేయించలేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయించలేదు. మీరు అనంతపురం నుంచి వయా నంద్యాల మీదనే బైపాస్ పోతా ఉంది సార్. అమరావతికి 4 గంటల్లో ప్రయాణం చేయాలని పెట్టినారు. అది ఈ దీపగుంట విలేజ్ లోపలనే పోతా ఉంది. కాబట్టి మేము అడుగుతున్నది ఏమంటే 6 లైన్ రోడ్డును బైపాస్ గా తీసుకోమని అడుగుతాము సార్. అదేవిధంగా 3 ట్యాంకులు ఇంత ముందు శాంక్షన్ అయ్యాయి సార్. టెండర్ కూడా అయిపోయింది, అవి మధ్యలో ఆగిపోయాయి సార్. దయచేసి ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా ఆ కాలనీస్కి ఇచ్చారు, బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి. అయితే ఓన్లీ నీళ్లు 3 ట్యాంకులు మాత్రం దగ్గరగా 80 లక్షల రూపాయలు శాంక్షన్ కావాలి సార్. అదేవిధంగా సార్ నంద్యాల వరకు వస్తే దయచేసి ఈ ఆటో నగర్ మీరున్నప్పుడే ప్రాబ్లం ఉంది సార్. ఆ ఆటో నగర్ ప్రాబ్లం అని తప్పక 100కి 100 రూపాయలు నెరవేర్చాలి సార్. విషయం కూడా మీకు అన్ని కార్లు చెప్పాను. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ప్రాబ్లం సార్. అది ఎందుకంటే రైతులు ఎప్పటి నుంచో ఆధారపడినటువంటి ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందిగా ఉంది. 2,77 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు రావాలి. అదేవిధంగా రైతన్నలకు మరి ఈ రోజు వరకు దగ్గరగా షేర్ధనమే 1981లోనే 70 లక్షలు కట్టారు. వాళ్ళకు కూడా వడ్డీతో సహా షేర్ధనం రావాల్సినది ఉంది సార్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీని ఎక్కడ పోనీయకుండా అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోమని చెప్పి మన నంద్యాల నియోజకవర్గ ప్రజలతో కోరుకుంటున్నారు. అదేవిధంగా సార్ నంద్యాల వరకు వస్తే రోడ్స్ వైడనింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. మీరు చూశారు ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోడ్స్ వైడనింగ్ కోసం 50 కోట్లు. కుందు శ్యామకాలువ మద్దిలేరు గురించి సార్ ఇంత ముందు కుందు శ్యామకాలువ మద్దిలేరు గురించి దగ్గరగా 98 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సార్. పని మధ్యలో ఆగిపోయింది. దయచేసి దాన్ని కూడా పూర్తి చేయమని అడుగుతున్నాం సార్. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 70 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. ఒక 20% పని అయింది, అది కూడా ఆగిపోయింది సార్. దయచేసి ఆ పని కూడా చేయమని చెప్తున్నాం సార్.